తెలుగు వారందరికీ నమస్కారము. నా పేరు కర్ణాకర్. మీరు చూస్తున్నారు రాయరాకుల కర్ణాకర్ ఛానల్. నిన్న జరిగిన హువాయి వల్ల హానర్ 7A మొబైల్ని నేను పర్చేజ్ చేయడం జరిగింది. సో అది డెలివర్ కూడా అవ్వడం జరిగింది. ఎంత ఫాస్ట్గా డెలివర్ అయ్యింది అంటే సో నిన్ననే బుక్ చేశాను, అది ఈరోజే రావడం జరిగింది. అయితే మనకి ఈ ఫ్లాష్ సేల్ అనేది ఎంత స్పాట్లో అయిపోయింది అంటే అనుకున్న క్షణాలలో అయిపోయింది. మనకి 12కి ఆన్లోకి రావాలి, కానీ 12:1లోకి వచ్చింది. 12:1లోకి తర్వాత మనం పర్చేజ్ చేస్తూ ఉంటే 12-20 సెకండ్స్ వరకు మనకి క్లోజ్ అయిపోయింది. అంటే కేవలం 20 సెకండ్స్ ఈ సేల్ అనేది నడిచింది. అది కూడా స్పాట్లో అయిపోయింది. ఎంత ట్రై చేసినా గోల్డ్ మాత్రం బుక్ కాలేకపోయింది. మాక్సిమం ట్రై చేశాను. సో ఇప్పుడైతే నేను బ్లూ పర్చేజ్ చేశాను. సో ఈ మొబైల్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, దీన్ని అన్బాక్సింగ్ చేస్తూ మనం వీడియో చూద్దాం. హానర్ 7A. సో బాక్స్ మీద ఏమేమి రాసిందో చూద్దాం. సైడ్కి కూడా హానర్ 7A రాయడం జరిగింది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి హానర్ 7A ఇచ్చారు. సో దాని బార్ కోడింగ్ కూడా ఇచ్చారు, సీల్ ఉంది. సో ఇందులో మనకి ఫీచర్స్ ఇవ్వడం జరిగింది మీద. సో ఫాస్ట్ ఫేస్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది, ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంది. దీంట్లో 18:9 రేషియోలో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అంతేకాక 3GB ర్యామ్ తోటి 32GB రోమ్ తోటి మనకి ఫోన్ ఉంది. ఇందులో 4GB ర్యామ్ తోటి అయితే లేదు, ఒకటే మోడల్ రావడం జరిగింది. సో అట్లాగే మనకి ఇది EMUI 8.0 తోటి రన్ అవుతుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్తో వస్తుంది. అంటే మన పోర్ట్రేట్ అలాగే బొకే ఎఫెక్ట్ అని దీని నుంచి చక్కగా తీయొచ్చు. అలాగే సో ఇవైతుంది మన కింద హువాయి టెక్నాలజీస్ కనిపిస్తుంది. సో బాక్స్ మీద ఇంతకన్నా ఎక్కువ ఏమైతే లేదు. ఇక్కడ చూడొచ్చు మనకి దాని ఫీచర్స్ అని కూడా రాసి ఇవ్వడం జరిగింది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 3GB ర్యామ్ తోటి 30GB రోమ్, ఆండ్రాయిడ్ 8.0 అంటే ఓరియో మీద రన్ అవుతుంది. అలాగే ఇది HD డిస్ప్లే, ఫుల్ HD అయితే కాదు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 4G VoLTకి సపోర్టింగ్ ఉంటుంది. జియో VoLT మనకి జియో అని మెన్షన్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే 3000 బ్యాటరీలతో 3000 mAh బ్యాటరీ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా అయితే కాదు, మేడ్ ఇన్ చైనా. సో ఇప్పుడు సీల్ బ్రేక్ చేద్దాం. మనం సీల్ బ్రేక్ చేసి సో ఫస్ట్ మనకి హ్యాండ్ సెట్ ఇవ్వడం జరిగింది. సో బాక్సెస్ పక్కన హ్యాండ్ సెట్ ఇవ్వడం జరిగింది. ఇది బ్లూ కలర్ ఫోన్ కావున మనకి బ్యాక్ సైడ్ బ్లూ రావడం జరిగింది. సో ఇది బ్లూ కలర్లో చూడడానికి బాగానే ఉంది. సో ఇది 18:9 రేషియో మొబైల్. ఇది చూడడానికి చాలా బాగుంది. బెజిల్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు, మరి అంత ఎక్కువ అయితే లేవు. సో హ్యాండ్ సెట్ని పక్కన పెట్టేద్దాం, మనం లోపల కంటెంట్స్ ఏమొచ్చాయో చూద్దాం. తర్వాత లోపల మనకి ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చాడు. సో ఇప్పుడు న్యూ మోడల్గా వస్తున్న సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అలాగే లోపల మనకి ఒక గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్ని మొబైల్స్ రావడానికి గన్ ఇచ్చాడు. సో ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. సో అలాగే వారంటీ కార్డ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎలాంటి బ్యాక్ కవర్ కానీ ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఏమి ఇవ్వడం జరగట్లేదు. చార్జర్ ఇచ్చాడు. చార్జర్ యాంప్స్ అయితే చూసుకుంటే మనకి 2 amps ఇది. సో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. సో ఇది మైక్రో USB ఛార్జింగ్ కేబుల్. సో మైక్రో USB ఛార్జింగ్ కేబుల్, ఇది టైప్ C పోర్ట్ అయితే కాదు. సో ఇవి మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్, ఇంతకన్నా ఎక్కువ అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు ఫోన్ చూద్దాం, ఫోన్ ఏ విధంగా ఉంది మరి అని చూద్దాం. సో బాక్స్ పక్క పెట్టేస్తున్నా, ఇప్పుడు హ్యాండ్ సెట్ తీసుకుంటున్నాను. సో ఫోన్ని మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ బటన్స్ ఇచ్చారని చెప్పేసి. ఇందులో మనకి 2 సిమ్లతో పాటు ఒకేసారి మనం మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేయొచ్చు. కింద హానర్ అని పెద్దగా రాయడం జరిగింది. సో బెజిల్స్ అయితే మనకి చిన్నగా ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ బటన్ కానీ మెనూ బటన్ కానీ హోమ్ బటన్ అయితే మనకి మాక్సిమం బెజిల్స్ మీద అయితే లేవు, లోపలనే ఉంటాయి. అంటే సో ఇక్కడ మనకి 2 కెమెరాస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి ఫ్లాష్ ఇవ్వడం జరిగింది. సెకండరీ మైక్రోఫోన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒకటి మైక్రోఫోన్, ఒకటి స్పీకర్ ఇచ్చాడు. మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ కేబుల్. సో ఆన్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. గొరిల్లా కర్నింగ్ గ్లాస్ కూడా వచ్చింది. సో బ్యాక్ కవర్ తీసేస్తే ఇప్పుడు చూడొచ్చు మనం, చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెంటర్ కూడా బ్లూ కలర్లోనే ఇవ్వడం జరిగింది. ఫోన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. బ్యాక్ అంటే బ్లూ కలర్లో ఇంత మంచి మోడల్ మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, అది బాగా వచ్చింది. గోల్డ్ ట్రై చేశాను, గోల్డ్ ట్రై చేసినా కూడా అది దొరకలేకపోయింది, అందుకే మనం తీసుకోవడం జరిగింది. సో మనం ఇప్పుడు దీన్ని సెటప్ చేద్దాం. సెటప్ చేసినాక మళ్ళీ వద్దాము. సో ఫోన్ సెటప్ అయిపోయింది.
ఫైనల్గా మనకి ఫోన్ ఇంటర్ఫేస్ అనేది కనిపించడం జరిగింది. ఇది EMUI 8.0తో నడుస్తుంది. ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. నేను చెప్పినట్టుగానే బటన్స్ అయితే మనకి బెజల్స్లో రాలేదు, లోపల రావడం జరిగింది ఈ బటన్స్. అంటే ఇవి సమయాన్ని బట్టి హైడ్ అయిపోవడం జరుగుతాయి. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసి మనం దీన్ని వర్షన్ ఏ విధంగా ఉంది, ఎట్లా నడుస్తుందో చెక్ చేద్దాం. సిస్టమ్ సో EMUI ఆపరేటింగ్ సిస్టమ్ EMUI కస్టమ్ రోమ్ తోటి మనకు రావడం జరుగుతుంది. Honor 7 కనిపించింది. మనకి 8.0 ఆండ్రాయిడ్ వర్షన్తో రన్ అవుతుంది. మనకు ఓరియోతో చూడొచ్చు. అంటే దీంట్లో రీసెంట్గా వచ్చిన ఓరియోతో పాటు ఫ్యూచర్లో వచ్చే కూడా మనకి ఇందులోకి రావడం జరుగుతుంది. సో ఇవైతే ఫోన్ స్పెసిఫికేషన్స్. సో రన్ కూడా అయింది. సో ఇందులో మళ్ళీ కెమెరా టెస్ట్, అలాగే మనకి ఫోన్లో ఉన్న సమస్యలు, అలాగే ఉన్న బెనిఫిట్స్ కూడా నేను తప్పకుండా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో దీంట్లో ఉన్న సమస్యలు కనుక చెప్పి ఫోన్ని పర్చేస్ చేయాలా వద్దా అనేది మీకు త్వరలోనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం లేదా ఆండ్రాయిడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.